రష్యాకి యుద్ధంలో భారతదేశం సపోర్ట్ చేస్తుందా? సపోర్టే కాదు సహాయం కూడా చేస్తుందా? అని జెప్పేసి కొన్ని యూకే పత్రికలు అలాగే అమెరికా నుంచి గూడా కొన్ని మీడియా సంస్థలు గూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకు వాళ్ళు భారతదేశం రష్యాకి సపోర్ట్ చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు? ఈ విషయం ఒకసారి మనం చర్చిద్దాం. ఇప్పటిదాకా దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇంకా రష్యా, ఉక్రెయిన్ వార్ జరుగుతూనే ఉంది. సో, ఇందులో ఇంతవరకు మరి ఎవరు కూడా ఓటమి గాని, లేపోతే గెలుపు గాని ఏది కూడా రాకుండా, ఎవరు కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతోమంది చనిపోయారు. ఎన్నో నగరాలు ఉక్రెయిన్‌లో కావచ్చు, అట్లాగే రష్యాలో అయితే కొన్ని బ్రిడ్జెస్ కావచ్చు, అన్నీ ధ్వంసమైపోతూ ఉన్నాయి. సో, ఇంత ధ్వంసమైపోయిన ఉక్రెయిన్ రష్యా కన్నా చాలా చిన్న దేశం. మరి ఆ దేశానికి ఎక్కడి నుంచి సైనిక బలగాలు కానీ, లేకపోతే సాయుధ సామాగ్రి గాని, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిస్సైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే ప్రశ్నలు చాలా రోజులుగా ఉన్నవే. అలాగే అయితే దీనికి సమాధానం ఇప్పుడు అమెరికా, అలాగే యూకే లాంటి దేశాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయంటూ కొంత సమాధానం కూడా మనకు తెలిసిందే. అయితే రష్యాకి ఎవరు సహాయం చేస్తున్నారు? రష్యాకి మిసైల్స్ విషయంలో కావచ్చు, రష్యాకి యుద్ధంలో ఎలాంటి సహాయం ఎవరు చేస్తున్నారు అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఫారిన్ మీడియా వేస్తుందన్నమాట. ఈ ఫారిన్ మీడియా ప్రశ్నలో సమాధానాలు వాళ్ళు వెతికింది ఏంటంటే, రష్యాకి సపోర్ట్ చేస్తుంది, సహాయం చేస్తుంది ఇండియా అని చెప్పేసి. ఇండియా రష్యాకి మామూలుగానే మిత్రదేశం. ఎప్పటినుంచో ఒక సైనికపరమైన అనుబంధాలు ఉన్నాయి. అట్లాగే మిత్రపక్షంగా ఎన్నో వాణిజ్య అనుబంధాలు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు గతంలో కూడా అసలు రష్యా నుంచే మనం మిసైల్స్ కొంటూ, అలాగే వార్కి సంబంధించిన ఏవైనా సరే, వార్ క్రాఫ్ట్స్ ఏవైనా సరే, ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే మిసైల్స్ కావచ్చు, అట్లాగే జలాంతర్గాములు కావచ్చు, ఇట్లాంటివి ఏ ఉన్నా సరే రష్యా నుంచే మనం సపోర్ట్ తీసుకుంటూ వచ్చాం. రష్యా నుంచి కొంతమంది ఇంజనీర్లు రావడము, మన జలాంతర్గాములు కావచ్చు, మన మిసైల్కి సంబంధించిన జెట్స్ కావచ్చు, వీటిని ఏమైనా రిపేర్ చేయాలన్నా ఇక్కడ నుంచే వస్తుంటారనమాట. అంటే ఒక సైనిక సంబంధమైన, ఒక సాంకేతిక సంబంధమైన బలమైన ఫ్రెండ్షిప్ రష్యాకి ఇండియాకి ఉంది. రీసెంట్గా ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మోడీ రష్యాకి వెళ్ళి రష్యాను సందర్శించి అక్కడ వాళ్ళ అత్యున్నత గౌరవాన్ని ఆయన పొందాడో పుతిన్ నుంచి, అట్లాగే అక్కడ మరిన్ని బలోపేతమైన అనుబంధాలు ఏర్పరచుకుంటాము, ఈ వాణిజ్య సంబంధాలు కూడా ఏర్పరచుకుంటాము అని మోడీ చెప్పడం జరిగింది. సో వాళ్ళ అనుబంధం చూసిన తర్వాత, మోడీకి అంత ప్రాధాన్యత రష్యా ఇవ్వడం చూసిన తర్వాత, యూకేకి కానీ అలాగే అమెరికాకి కానీ ఎక్కడో కన్ను కుట్టినట్టుంది, వాళ్ళకు బొత్తిగా నచ్చినట్టు లేదు. గతం నుంచి కూడా ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా అలాగే మరి ఆ ఫ్రెండ్షిప్ నచ్చలేదా మరి లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఉన్నట్టుండి కొన్ని ఆరోపణలు యూకే నుంచి చేస్తూ వచ్చారనమాట. వాళ్ళ మీడియాలో కావచ్చు, అట్లాగే అమెరికా మీడియాలో కావచ్చు, రష్యాకి భారత్ సహాయం చేస్తుంది, ఈ సహాయాన్ని ఆపేయాలి, ఆపేయకపోతే మేము ఊరుకోమని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు మీడియా ద్వారా చేయిస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడడం లేదు, కానీ విదేశాంగ శాఖ మంత్రులు కావచ్చు, రక్షణ మంత్రులు కావచ్చు, కానీ ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం తరచూ వస్తున్నాయన్నమాట మీడియాలో. ఇదేంటంటే మామూలుగా అయితే యూకేలో కావచ్చు, ఇండియా కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు, ఎక్కడైనా సరే ఒక మీడియా, గవర్నమెంట్కి ఫేవర్ చేసే మీడియా ఒకటి ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఒపీనియన్స్ అన్నీ కూడా ఆ మీడియా ద్వారా గవర్నమెంట్ చెప్పిస్తూ ఉంటుంది. ఇది ప్రతి దేశంలోనూ ఉంది. అట్లాగే అమెరికాలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది పరిస్థితి. ఏంటంటే అమెరికా ఏ దేశం మీద రాళ్ళు వేయాలంటే ముందు మీడియా చేత రాళ్ళు వేయిస్తారు. ఆ తర్వాత అప్పుడు అమెరికా యాక్షన్ తీసుకోవడం మొదలు పెడుతుంది. మీడియా మీద ఒక సామెత కూడా ఉంది కదా, ఎవరినన్నా దేన్నైనా ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అని ముద్ర వేయాలి, పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే రాళ్ళేసి కొట్టేయచ్చు, చంపేయచ్చు. సో ఇలాంటి పద్ధతి ఈ మీడియా పాటిస్తూ ఉంటుంది, ఫారిన్ మీడియా. సో ఇండియా మీద కూడా ఇలాంటి ఆరోపణ చేసి ఇండియాని కాస్త లాగేద్దామనే ప్రయత్నం అనమాట. కాకపోతే ఇది పారట్లేదు. ఎందుకంటే ఇండియా ఏ విషయంలో సపోర్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తే, మామూలుగా చూసుకుంటే ఇప్పుడు ఇండియా, రష్యా ఈ రెండు కూడా మిసైల్స్ విషయంలో, ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ మన ఇండియాలో చాలా పవర్ఫుల్ మిసైల్గా దానికి పేరుంది. ఈ బ్రహ్మోస్ని ఇండియా అలాగే రష్యా కలిసి గతంలో తయారు చేశాయన్నమాట. సో వీళ్ళ ఫ్రాంచైజీలో వచ్చిన మొట్టమొదటి ఈ ప్రోడక్ట్ ఇదే అనమాట. సో ఈ బ్రహ్మోస్ పేరు కూడా మన బ్రహ్మపుత్ర నది నుంచి, అట్లాగే మాస్కో నది నుంచి, మాస్కో రష్యాలో ఉందన్నమాట. సో ఈ రెండింటి నుంచి తీసుకొచ్చి బ్రహ్మోస్ అనే మిసైల్కి పేరు పెట్టడం జరిగింది. సో ఇంత బలమైన ఒక అనుబంధం ఉన్నది ఇండియాకి, రష్యాకి. అలాగే గతంలో మన అభినందన్ వర్ధమాన్ ఉన్నాడు కదా, ఫైటర్ జెట్లో పాకిస్తాన్ జెట్ను కూల్చేసి అలాగే పాకిస్తాన్కి చిక్కి తర్వాత బయటకు వచ్చిన వీర సైనికుడు. సో ఈయన ఉపయోగించిన జెట్ కూడా రష్యా నుంచి వచ్చింది. ఆ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది రష్యాలో తయారై మన ఇండియాకి, రష్యా నుంచి మనం కొనుక్కుంటూ ఉన్నామన్నమాట. సో ఇలా ఏదైతే సైన్యానికి కావాల్సినవన్నీ కూడా రష్యా నుంచి తీసుకుంటూ ఉన్నాం. మరి రష్యాకి మనము హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది? రష్యాకి మనం హెల్ప్ చేస్తే తప్ప ఇక రష్యా యుద్ధంలో పోరాడే పరిస్థితిలో లేదా అంటే ఇది కూడా రాంగే. ఎందుకంటే రష్యాకి కావాల్సినంత సైనిక బలం ఉంది, అలాగే కావాల్సినంత యుద్ధ సామాగ్రి బలం ఉంది. సో రష్యా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. మరి ఎందుకు ఈ యుద్ధం ఇంత కొనసాగింపుగా
జరుగుతుంది అంటే దానికి కారణం ఒకటే, అదేంటంటే యూకే అలాగే అమెరికా. వీళ్ళు ఉక్రెయిన్కి డబ్బులు కానీ అలాగే మిసైల్స్ కానీ అట్లాగే యుద్ధ సామాగ్రి ఏది కావాలంటే అది సప్లై చేస్తూ వస్తున్నారనమాట. వాళ్ళు మాత్రం సప్లై చేస్తారు, యుద్ధం చేయండి అని చెప్పి వెనక నుంచి వాళ్ళని ఉసిగొలుపుతారు. కానీ ఈ దేశానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద ప్రశ్నలు ఇట్లాంటి రాళ్ళు అభండాలు వేస్తూ ఉంటారు. ఇది అమెరికా వాళ్ళ ద్వంద్వ నీతి, ఇది వాళ్ళ స్టైల్ అనమాట. సో ఇక్కడ మన ఇండియా ఏ విషయంలో సపోర్ట్ చేసిందంటే వాళ్ళకి కావాల్సిన సైన్యానికి కావాల్సిన వాళ్ళ బూట్లు అనమాట. సో సైన్యానికి కావాల్సిన బూట్లు వాళ్ళు ఇప్పుడు ఏవైతే వాడుతూ ఉన్నారో సో ఇవన్నీ కూడా ఇండియా నుంచి సప్లై అవుతాయి, ఇండియాలో ఇవి తయారవుతాయి. అయితే ఇదే కాదు, లెదర్ ఏవైతే ఉన్నాయో లెదర్ ప్రోడక్ట్స్ కొన్ని సైన్యానికి కావాల్సిన ఇండియాలో తయారవుతూ ఉంటాయి అనమాట. ఇది ఎక్కడ అవుతాయంటే బీహార్లోని హాజీపూర్ అనే ఊర్లో దీనికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో ఇవి అక్కడ తయారవుతూ ఉంటాయి అనమాట. ఈ యుద్ధం జరుగుతున్న క్రమంలో గత సంవత్సరం క్రితం కూడా దాదాపు 100 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది. సో దాన్ని కూడా తయారు చేసి పంపించామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఈ యుద్ధంలో పోరాడే ప్రతి సైనికుడు ధరించే బూట్లు మన ఇండియా నుంచి తయారవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఒప్పందం కూడా గతంలో చేసుకున్న ఒప్పందమే. అంటే మనం మిసైల్స్ తయారు చేసి వాళ్ళకు ఇచ్చే అవసరం లేదు కాబట్టి సో యుద్ధానికి సంబంధించి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఇలాంటిది మనం చాయిస్గా తీసుకున్నాము. సో మన దగ్గర ఇలాంటి సహజ వనరులు బాగానే ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యాక్టరీలు పెట్టి వీటిని సప్లై చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి మన మిసైల్స్ మరి ఎవరికి అమ్మట్లేదా, మనం తయారు చేయట్లేదా, ఇంకా కొనే పరిస్థితిలో ఉన్నామా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం కూడా మిసైల్స్ తయారు చేస్తున్నాం, మనం కూడా ఇతర దేశాలకి మిసైల్స్ అమ్ముతున్నాం. ఎస్, అదేంటంటే ఆ దేశాలు ఏంటంటే ఫిలిప్పీన్స్ కావచ్చు, అట్లాగే ఇండోనేషియా కావచ్చు, ఇట్లాంటి కొన్ని కంట్రీస్కి ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే పైన ఉన్నాయో మన ఇండియాకి పైభాగంలో, సో ఈ కంట్రీస్ అన్నీ కూడా, ఈ కంట్రీస్లో చాలా కంట్రీస్కి మనం మన ఇండియా నుంచి మిసైల్స్ మన సొంత టెక్నాలజీతో తయారు చేసినవి వాటికి మనం విక్రయిస్తున్నాం. సో ఇది మన ఇండియాకి కొత్తగా చేకూరుస్తున్న ఆదాయం అనమాట. చాలా దేశాలు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, అలాగే చైనా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా వాటికి వచ్చే ఆదాయంలో అత్యధిక భాగం ఆదాయం కేవలం ఈ సైన్యానికి సంబంధించి ఈ మిసైల్స్ అట్లాగే ఈ ఆయుధాలు, మారణ ఆయుధాలు, యుద్ధ ఆయుధాలు తయారు చేసి వాటి నుంచి సంపాదిస్తుంటాయి. వాటిని అమ్ముకొని వాటి కోసమే యుద్ధాలు క్రియేట్ చేస్తూ ఉంటాయి అనుకోండి. అది పెద్ద చరిత్ర, దాని గురించి మాట్లాడితే సరే. మన ఇండియా సంబంధించి చూస్తే మనం కూడా వేరే దేశాలకి ఆయుధాలు అమ్ముతున్నాం. మనం ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ప్రాజెక్ట్లో మిగతా పరిశ్రమలు పెద్దగా రాలేదు, మిగతా ఉద్యోగ అవకాశాలు పెద్దగా ఏర్పడలేదు. కానీ అంటే నిరుద్యోగిత తగ్గటం కానీ, వేరే ప్రోడక్ట్స్ ఇప్పుడు చైనాకు ధీటుగా వేరే ప్రోడక్ట్స్ తయారు చేయడంలో కానీ వీటన్నిటిలో పెద్దగా మనం ముందుకు వెళ్ళింది లేదు, అందులో వెనకబడే ఉన్నాం. కార్పొరేట్స్కి ఎన్నో రాయితీలు ఇచ్చినా వాళ్ళు కూడా పెద్దగా ఆ డెవలప్మెంట్ కోసం పనిచేసినట్టుగా కనపడలేదు. అయితే ఎప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రం మోడీ కార్పొరేట్లకే సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు మాత్రం పెద్దగా సపోర్ట్ అందలేదు ఈ విషయంలో, మేక్ ఇన్ ఇండియా విషయంలో. కానీ మేక్ ఇన్ ఇండియాలో జరిగిన ఒకే ఒక్క మంచి పని ఏంటయ్యా అంటే ఈ సైన్యానికి సంబంధించిన ఆయుధాలు తయారు చేయడం, మిసైల్స్ తయారు చేయడం, ఈ మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ఆయుధాలు, సో ఇవి తయారు చేయడానికి మాత్రం మేక్ ఇన్ ఇండియా కాస్త బాగానే పనికొచ్చింది. సో ఇందులో ఈ ప్రాజెక్టులో భాగంగా తయారు చేసినవే మనం ఇతర దేశాలకు కూడా అమ్మగలుగుతున్నాం. సో మరి ఈ రష్యా విషయంలో చూసుకుంటే మన ఇండియా చేసే సపోర్ట్, అది కూడా సపోర్టే. ఎందుకంటే అక్కడ ఒక మంచు ప్రాంతాల్లో మనగలిగే ఆ బూట్లు తయారు చేయడము, మన దేశానికి అప్పగించడం కావచ్చు, అలాగే లక్షల మంది సైనికులు వాటితో పోరాడడం కావచ్చు, అవి ధరించి, ఇదంతా కూడా మనకు రావాల్సిన క్రెడిటే, దాన్ని మనం తోసిపుచ్చము. కానీ ఇది మనకున్న అనుబంధంలో జరుగుతూ ఉన్న విషయం అన్నమాట. ఇండియాకి రష్యాకి ఉన్న అనుబంధంలో జరుగుతున్న విషయం. దీన్ని ఇతర దేశాలు, ఈ ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మరీ చిలువలు పలువలు చేసి పెద్దది చేసి ఎలాగైనా సరే ఇండియాని పాయింట్అవుట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాయన్నమాట. కానీ ఇదంతా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు. ఇంకా కావాలంటే ఇండియా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.